నా పేరు పెద్దబోయిన శ్రీనివాసరావు అండి, కల్లూరు అండి. ఈరోజు జలగం ఎంగళరావు గారి వర్ధంత సందర్భంగా అండి ఎంగళరావు గారికి నివాళులు అర్పించడం జరిగిందండి. సో అందుట్లో భాగంగా అండి, ఖమ్మం జిల్లా అంటే జలగం జిల్లా అండి. ఇది ఎంగళరావు గారికే సరిపోద్దండి. ఈ ఏరియాని ఎంగళరావు గారు ముఖ్యమంత్రి అయినా కూడా అండి, సత్తుపల్లి నుంచి ప్రాధాన్యత వహించారండి జలగం ఎంగళరావు గారు. సత్తుపల్లిని ఎంతో అభివృద్ధి చేశారండి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారనుకోండి, అందుట్లో భాగంగా సత్తుపల్లిని మరీ అభివృద్ధి చేశారండి. ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా రైతులకి ఎంగళరావు గారు దేవుడండి. ఎందుకంటే సాగర్ కాలువ తీసుకొచ్చిన ఘనత ఎంగళరావు గారిదండి. సాగర్ కాలువ తీసుకొచ్చి రైతులకి 2 పంటలు పండించిండండి సస్యశ్యామలంగా, కోనసీమ లేకండి. దేవుళ్ళు అంటుండండి ఎంగళరావు గారు. అందుట్లో భాగంగా అండి ఎంగళరావు గారు పెద్దబాబు గారు జలగం ప్రసాద్ గారు కూడా ఈ ఏరియాలో కాంగ్రెస్ లో ఉండండి మంత్రివర్యులు చేశారండి. అదే విధంగా 2004 ముందు తెలుగుదేశం ప్రభంజనంలోనండి జలగం వెంకట్రావు గారు ఈ సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ లో పోటీ చేసి అత్యధిక మెజారిటీ తోటి గెలిచి ఈ సత్తుపల్లికి ఎనలేని కృషి చేశారండి. ఎంతో అభివృద్ధి చేసిన ఘనత కూడా జలగం వెంకట్రావు గారిదని చెప్పి ఎంగళరావు గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఎంగళరావు గారు తనయులు జలగం ప్రసాద్ గారు కానివ్వండి, 2004లో జలగం వెంకట్రావు గారు, అంతకుముందు తెలుగుదేశం ప్రభంజనంలో ఇక్కడికి వచ్చండి డోర్ టు డోర్ సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ 5 మండలాలు కూడా అండి జలగం వెంకట్రావు గారు డోర్ టు డోర్ తిరిగిండండి. తిరిగి ఆ ప్రభంజనంలో వెంకట్రావు గారు అత్యధిక మెజార్టీతో గెలిచి తండ్రికి తగ్గ తనేడు అనిపించుకోనండి ఈ సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఎంతో డెవలప్ చేశారండి. అందుకు నిదర్శనం ఎంగళరావు గారు అండి. జై కాంగ్రెస్.